ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వెంకటేశాయ. నిన్నటి కథనంలో పరమశివుల వారు త్రిపురాసుర సంహారం చేశారు. నభూతో నభవిష్యతి అన్నట్టు దేవతలందరూ కూడా స్వామివారిని ఇలా స్తుతించారు. జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోలబీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాటపట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఓం నమః శివాయ. ధరాధరేంద్రనందిని విలాసబంధుబంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమోదమానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ఓం నమః శివాయ. నమః పార్వతీపతయై. హర హర మహాదేవ శంభో శంకర అని దేవతలందరూ కూడా స్తోత్రం చేశారు. పరమశివుల వారు కైలాసానికి చేరుకున్నారు. గంగా గౌరీ ఆనందపడ్డారు. శంకరదేవులు చాలా కాలానికి వచ్చారు అని చెప్పి సంతోషంగా కాలం గడుపుతున్నారు. కొంతకాలం జరిగిన తరువాత శ్రీ మహావిష్ణువు కైలాసానికి రావడం జరిగింది. అలా వస్తూ ఉన్నటువంటి మహావిష్ణువుకి పరమశివుల వారు ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పారు. దేవదేవ పుండరీక నయన దీనావన సకల లోకపాలన తావకీన కృపణాపై చూపగదయ్య దయామయ నిరామయ గోవింద దామోదర అని చెప్పి స్తుతించి తీసుకొచ్చారు. మనకి శాస్త్రాలు కొన్ని విషయాలు చెబుతున్నాయి. ఏమంటే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు సగౌరవంగా తీసుకొచ్చి మరి ఒక ఆసనం మీద కూర్చుండబెట్టి సకల మర్యాదలు చేసిన తరువాత మీరు ఏ పని మీద వచ్చారు అని అడగాలి. అది మనకి నేర్పుతున్నది ఈ చరిత్ర. అంతేగాని రావడం ఏమిటో ఎలా వచ్చావు, ఏం పని మీద వచ్చావు అనకూడదు. కొన్ని ధర్మాలు మనం శాస్త్రాలు వినడం చేత మనకు తెలుస్తూ ఉంటాయి. పరమశివుల వారంతటి వారు వెళ్ళి స్తుతించి సగౌరవంగా తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువును ఉచితాసనాసీనుణ్ణి చేసినటువంటి వాడై అప్పుడన్నారు, స్వామి ఏమిటి ఇలా దయచేశారు, ఉటంకించండి. అప్పుడు శ్రీ మహావిష్ణువు కొంతసేపు ఇష్టాగోష్ఠి చేశారు. హరిహరాదులిద్దరూ కూడా సంభాషణ చేసిన తరువాత శ్రీ మహావిష్ణువు అన్నారు, శంకర సరే ఇక నేను వెళ్ళొస్తాను, కానీ మరి ఆ పాపం సంగతి ఏమిటయ్యా అన్నారు. పాపమా? ఇంకెక్కడ పాపం స్వామి, అది విడిచిపెట్టేసింది కదా. ఏదయ్యా విడిచిపెట్టింది? తొంటి నరకంబు నిన్నుండి తొలగిపోయే, కానీ త్రిపురముల బట్టి గూల్చినటువంటి పాపము నిన్ను అంటుకొనినయ్యా అన్నారు శ్రీ మహావిష్ణువు. స్వామి ఏం చెబుతున్నారు మీరు? అవును, ఆ బ్రహ్మహత్యకు ఇచ్చినటువంటి వరం వల్ల నీవు చేసిన బ్రహ్మహత్యా దోషం విడిచిపెట్టింది, కానీ మరి త్రిపురాసులను సంహరించావు కదయ్యా. త్రిపురాసురులు అంటే ఎవరు అనుకుంటున్నావు? తపశ్శక్తి సంపన్నులు, బ్రహ్మత్వం పొందినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్లను నీవు సంహరిస్తే పాపం రాదా? ఆ విషయం నీకు తెలియదా అన్నారు. స్వామి తెలిస్తే నేనెందుకు వచ్చేవాడిని, అయితే మీరు నన్ను మోసం చేశారన్నమాట అనుకున్నాడు మనస్సులో. వారిని సంహరిస్తే పాపం వస్తుంది, ఆ పాపాన్ని అనుభవించటం మీకు కష్టమే, అది నాకు తగిలించారన్నమాట. ఎంత తెలియగలిగినటువంటి వారండి మీరు అని చెప్పి మనసులో అనుకున్నారు శంకరదేవులు. పైకి చెప్తారు, స్వామి అది పాపమా? పాపమేమిటయ్యా? పాపమే, అది నీవు అనుభవించాలి. ఏమీ చెయ్యలేక స్వామి అసలు ఏం చేస్తే ఆ పాపం పోతుంది అన్నారు. విష్ణుమూర్తి అన్నారు, శంకర నీ చేత తెగబడినటువంటి బ్రహ్మ కపాలం ఉన్నదే, దానిని పట్టుకొని నీవు భిక్షాటన చెయ్యాలయ్యా, అప్పుడు నీ పాపం పోతుంది అన్నారు. స్వామి భిక్షాటన చేసి బ్రతకాలా? అవునయ్యా, మరి పాపం పోవాలంటే అదే చెయ్యాలి, దీనికి అదే పరిహారం అన్నారు. అయితే ఇంటింటికి వెళ్ళి భిక్షపు కూడి తినమంటారా? మరి తప్పదు కదయ్యా శంకర. ఏమనాలో అర్థం కానటువంటి శివుడు అన్నాడు, స్వామి ఎంతకాలం భిక్షాటన చెయ్యాలి అన్నాడు. 12 సంవత్సరాలయ్యా అన్నాడు ఈయన చాలా తేలిగ్గా.
12 సంవత్సరములు నీవు భిక్షాటన చెయ్యాలి అన్నాడు. అదిరిపోయాడు శంకరుడు. స్వామి, 12 సంవత్సరములు నేను ఈ బ్రహ్మదేవుల వారి యొక్క కపాలాన్ని పట్టుకుని వెళ్ళి భిక్షాటన చేసి జీవించాలా? ఎంత పనిచేశారు స్వామి. ఆనందంగా నేను ఆ కాశీక్షేత్రంలో ఉండేవాడిని. ఆ బ్రహ్మహత్యకు నీవు మాటిచ్చి నన్ను తీసుకొచ్చి త్రిపురాసుర సంహారం చెయ్యమని ఇప్పుడు 12 సంవత్సరములు అడుక్కు తినమంటున్నారా స్వామి? అడుక్కోవడం ఏమిటయ్యా భిక్షాటన? అదే ఇది, ఇదే అది. మరి స్వామి, నా వల్ల కాదా పని? నీ వల్ల కాదా? కాకపోతే ఎట్లాగయ్యా? మరి పాపం పోవాలి కదా. ఏమీ మాట్లాడలేక శివుడన్నాడు, స్వామి, దానిని కొంచెం తక్కువ కాలం అనుభవించేటువంటి మార్గం ఏమీ లేదా? అదైనా చెప్పండి కనీసం అన్నాడు. ఉందయ్యా, చెబుతాను. నీవు జంగమ వేషాన్ని ధరించి, గంట చేత ధరించి, శంఖాన్ని ఒత్తుతూ, ఘంటానాదం చేస్తూ ఇంటింటికి తిరిగి భవతీ భిక్షాందేహి అని ఆడుక్కునేటప్పుడు, స్వామి, అవునయ్యా, మరి నువ్వు చేయాల్సింది అదే కదా అన్నాను. ఎవరైనా ఒక అమ్మ గడపకు అవతలకి వెళ్లకుండా గడపకు లోపల నిలబడి నీకు భిక్ష పెట్టినట్లయితే నీ పాపం ఆవిడికి ఎడుతుంది. కాబట్టి ఆ మార్గం ఉంది, నీకు చెప్పాను. ఎక్కడైనా మరి నీకు అవకాశం వస్తే చూసుకోమన్నారట అని చెప్పి శ్రీ మహావిష్ణువు వెళ్ళిపోయారు. ఇక పరమశివుల వారు జంగమ వేషాన్ని ధరించారు. అంగటనన్నీ ఉన్నయవి అల్లుడి నోట శనున్నదన్నటు సంగడికాడు పైడి దొర శక్తి కులాంగన ఆత్మజుడేకదంతుడై జంగమదేవరై శివుడు జానపదంబుల బట్టే భిక్షకై అన్నారు. ఎంత సంపద ఉన్నా, వెనక ఎంత పరివారం ఉన్నా, ఉన్న పరివారంలో ఎంత శక్తి కలిగినటువంటి వారున్నా, అనుభవించవలసినటువంటి ప్రారంధం ఉన్నదే, దానిని మాత్రం ఎవరూ తీయలేరు. అది మనకి ఈ కథనం చెబుతోంది. శివుడు ఎలాంటి వాడండి? ఆయన కూర్చునేటువంటి ఆసనమే వెండి కొండ, చేత్తో ధరించేటువంటిది బంగారు కొండ చేసింగిణి అన్నారు. తరువాత ఇక శివదేవుని యొక్క భార్య పార్వతీ అమ్మవారు శక్తి స్వరూపిణి. అసలు శక్తి అంటే ఏమిటంటే, సృష్టిలో ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోనూ కూడా శక్తి అనేటువంటిది ఉంటుంది. ఉండకపోతే అసలు ఆ జీవి ఉండడు. శక్తి ఉంటేనే మనం కాళ్ళతో నడుస్తాం, శక్తి ఉంటేనే చేతులు పనిచేస్తాయి, శక్తి ఉంటేనే కళ్ళు కనిపిస్తాయి, చెవులు వినిపిస్తాయి. వీటన్నిటికీ కారణము శక్తి. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, వాడు శక్తిహీనుడైపోయాడు రా అని. శక్తిహీనుడయ్యాడు అంటే వాడు పోతాడు అనే అర్థం. శక్తి ఉన్నంత వరకే మానవుడైనా ఎవరైనా ఏ జీవి అయినా జీవించేటువంటిది. అసలు సకల చరాచర జీవులు ఈరోజు జీవిస్తున్నాయి అంటే శక్తి ప్రధానము అన్నారు. అలాంటి శక్తి అణువణువున సర్వవ్యాపకమై ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటిది. ఆ శక్తి ఎవరైతే ఉన్నదో అలాంటి శక్తి స్వరూపిణిగా మారినటువంటిది పార్వతీ అమ్మవారు. శక్తి స్వరూపిణి అన్నారు ఆమెను. అలాంటి శక్తి స్వరూపిణి పరమశివుల వారికి భార్య. ఇక తరువాత ఆత్మజుడేకదంతుడు అన్నారు. సృష్టిలో మొత్తము కూడా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి విఘ్నములు లేకుండా ఏ కార్యం తలపెట్టినా శుభప్రదంగా జరిపించేటువంటి భగవంతుడు విఘ్నేశ్వర స్వామి ఏకదంతుల వారు. అలాంటివాడు పరమశివుల వారి యొక్క కొడుకు. ఇంత హంగు ఆర్భాటు ఉన్నప్పటికీ కూడా పరమశివుల వారు అంతా విడిచిపెట్టేసి జంగమదేవరై జంగమ వేషాన్ని ధరించినటువంటి వారై చేత్తో గంట పట్టుకొని శంఖాన్ని పట్టుకొని బ్రహ్మ కపాలాన్ని చేత ధరించినటువంటి వారై జానపదంబుల బట్టి భిక్షకై భిక్షాటన చేయడానికని చెప్పి బయలుదేరారు. పరమశివుల వారే భిక్షాటన చేయడానికి బయలుదేరారు అంటే మనుషులెంత, మనమెంత, మన పరిస్థితులెంత, ఎవరైనా కర్మను అనుభవించి తీరవలసిందే అనేటువంటి విధానాలు ఇలాంటి చరిత్రల వల్ల మనకి తెలుస్తూ ఉంటాయి. అందుకే చరిత్రలు వినాలి అన్నారు. అయితే ఈ జంగమ వేషంలో ఉన్నటువంటి స్వామివారు భిక్షాటనం చేస్తున్నారు. భవతీ భిక్షాందేహి అని చెప్పి ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నారు.
4 ఇళ్లకు వెళితే కానీ 4 ముద్దలు అన్నం పెడితే కానీ దాంతో ఆయన కాలం గడుపుతున్నారు. ఆ మహాదేవునకు ఏం తక్కువ చెప్పండి. కానీ ఎవరైనా అనుభవించవలసిందే ప్రారబ్ధాన్ని. పల్లెలు, పట్టణాలు, నగరాలు తిరుగుతున్నారట స్వామివారు. భిక్షాటనం చేస్తూ తింటూ తిరుగుతున్నారు. అలాంటి సందర్భంలో కొంతకాలం భిక్షాటన చేసిన తర్వాత వారికి విసుగొచ్చింది. అబ్బా, ఈ బ్రహ్మకపాలంతో ఇంటింటికి వెళ్ళి భిక్షం పెట్టమని అడిగి మరీ తిని బ్రతకవలసి వస్తుందే, ఎంత పని చేసావయ్యా అని శ్రీ మహావిష్ణువుని తలుచుకొని అంటాడు, నల్లని వాడిని నమ్మకూడదు, నామాల వాడిని నమ్మకూడదు అన్నారు. కానీ నీవు నల్లని వాడివి, నామాల వాడివి, నీవు చెబితే నేను విన్నానే, నీ మాటలు నమ్మానే స్వామి, అది నా తప్పు కానీ మీ తప్పే ఉందండి. త్రిపురాసుర సంహారం చెయ్యమన్నది మీరు చేసిన తర్వాత ఈ స్థితిని నాకు కల్పించారు. ఈ బాధ పడలేకపోతున్నానయ్యా. అవును, శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి మాటను గుర్తు తెచ్చుకున్నాడు. ఎవరైనా గడపకు అవతల ఉండి భిక్ష పెడితే, అంటే గడప దాటకుండా భిక్ష పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెందుతుంది పాపం, అంటించేయమన్నాడు. కానీ అవంశుభం తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా అమాయకులు పెడతారు. ఇంత మహాపాపాన్ని వాళ్ళకి అంటగట్టేది ఎలాగా? అది మరీ తప్పు కదా. నేనే ఇంత గట్టి శిక్ష అనుభవిస్తున్నానంటే పాపం వాళ్ళ పరిస్థితి ఏమిటి? పోనీ నేనే అనుభవిద్దామా అంటే, అమ్మో ఈ బాధ మాత్రం నేను పడలేను, ఈ భిక్షాటనం చెయ్యలేను. మరి ఎవరికైనా అంటగడదామా? అది చాలా తప్పు, ఆ పని చెయ్యలేను. పోనీ ఇలాగే అనుభవిద్దామా? అమ్మో ఈ పని అంతకంటే చెయ్యలేను. తెగదు ముడిపడదు అంటారే, తెగకుండా ముడిపడకుండా ఆలోచనలో పడ్డారట శంకరదేవులు. తరువాత కొంతసేపటికి ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. అసలు నేను ఇన్ని ఇబ్బందులు పడటానికి కారణం శ్రీ మహావిష్ణువే. ఆయన అక్కడి నుంచి కాశీక్షేత్రం నుంచి తీసుకొచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టాడు కదా. కనుక ఇన్ని ఇబ్బందులు నన్ను పెట్టినప్పుడు ఈ పాపమేదో ఆయన భార్య మహాలక్ష్మీదేవికి గనక అంటగట్టినట్టయితే ఆయన తెలివిగలవాడు, ఎలాగైనా ఆ పాపాన్ని వదిలించుకోగలుగుతాడు. ఇదే మంచి మార్గం అనుకున్నాడు. అనుకొని అప్పుడు ఈ జంగమదేవర వైకుంఠానికి వెళ్ళాడు. తన పాపాన్ని లక్ష్మీదేవికి అంటగట్టాలి అనేటువంటి ఆలోచనతో వైకుంఠానికి వెళ్ళి నగర వీధులలో ఇలా తత్వాలు పాడుకుంటూ తిరుగుతున్నాడు. మిగిలినటువంటి కథనాన్ని రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.